శత్రువుల నోరు నొక్కడానికి, శత్రువుల సంహారం చేయడానికి, అంటే సంహారం అంటే శత్రువులు లేకుండా ఆ! చేసుకోవడానికి కామాఖ్య సింధూరం అని ఏమైనా ఉంటుందండి అది? అలాగేం ఉండదండి. ఆ! మనం ఎప్పుడైనా మన శరీరంలో కొన్ని శత్రువులు ఉంటారండి. ఓహ్! విచిత్రంగా చెప్తున్నాను అనుకోకండి. అదేలెండి. శరీరంలో మన శత్రువు మనసు, ఆలోచన, వ్యవహారం అన్నీ మన శత్రువులు ఉన్నారండి. హ్మ్. మన శరీరమే ఒక ప్రకృతి స్వరూపం. రైట్. ప్రకృతిలో ఏంటంటేను ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. ఓకే. నవగ్రహాలు ఎక్కడైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. 12 రాసులు ఏవైతే మనం మాట్లాడుకున్నా అవంతా మన శరీరంలో అచ్చా! ఉన్నాయండి. ఓకే. 27 నక్షత్రాలు పైనుండి కింద వరకు ఉన్నాయండి. ఓకే. ఏదెక్కడున్నా మీకు ఇంకోసారి ఎపిసోడ్‌లో మీకు చెప్తాను ఇవన్నీను. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఉన్నాయి. అంటే అన్నీ మన శరీరంలో ఉన్నవే. నువ్వు శత్రువుని నాశించం చేసేటప్పుడు నీకు ఈ శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? లాజిక్‌గా ఆలోచించండి. రైట్. ఇప్పుడు మీరు నా శత్రువు అండి. మీరు అవును. నాకేదో చేశారు. నాకు ఎక్కడో బాధ అనిపించింది. ఇప్పుడు నాకు ఇక్కడ గుండెకాయ దగ్గర బాధేస్తుందండి. గుండెకాయ అంటే ఏది? శరీరంలో నుండి చూస్తే సింహరాశి. సింహరాశి. ఓకే. సింహం అంటే గుండెకాయ అంటాం. అలాగే మనం మిథునం అంటే భుజాలు అంటాం. ఓకే. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఆ! సింహం. ఓకే. కన్య, తుల నాభి భాగం. ఆ! వృశ్చికం కింద భాగం. అలాగే ధనస్సు, మకరం, కుంభం, మీనం పాదాలు. ఇలా అచ్చా! వరుసగా పైనుండి కింద వరకు ఉన్నాయి. ఇది శాస్త్రంలో చెప్పిన విషయమే. అవునా? ఇప్పుడు ఓకే. మీకు ఇక్కడెక్కడో నొప్పొచ్చింది, బాధపడుతున్నారు. ఒరేయ్! బాధ కారణం డబ్బిన కారణం వాడెవడో అనుకుంటే ముందు ఇక్కడ బాధను తగ్గించుకోవాలి కదా! అవును. ఇది తగ్గించుకోవాలంటే ఇక్కడ ఈ రాశిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా బిడ్డకి జరిగిందనుకున్నా. ఏదో ఇబ్బంది అవుతుంది. అవును. ఆడెవడో ఏదో మాయ చేశాడు, ఇంకేదో మంత్రం చేశాడు, ఒక మ్యాజిక్ చేశాడు, లేకపోతే ఏదో తంత్రం చేయిస్తాడు నాకు. నా కడుపు నొప్పి తగ్గట్లేదు అన్నా. నీ కడుపు భాగం నాభి భాగం అంటే ఏది ఇక్కడ? తుల. అవును. అంటే మన పైన లెక్కేసుకుని తుల. అవును. అంటే ఈ తులారాశిలో ఏదో పాపగ్రహం కూర్చుంది. దాన్ని శుద్ధి చేసుకో. దానికేం చేయాలో చేసుకో నువ్వు. అంతేగాని వాడి మీద పడి చావకలే. హ్మ్. తప్పుగా అనుకోకండి. కరెక్ట్. కరెక్టే. ఇప్పుడు నీ అవును. శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం చేయగలుగుతాం. మనం చేసుకోవాలి. అవును. జ్యోతిష్ అంటే మనం చెప్పాలంటే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము, జ్యోతిర్వైజ్ ప్రకారము నీకు ఎక్కడ రోగం ఎందుకు వస్తుందో నేను చెప్పగలుగుతాను. ఓకే. ఆ రోగాన్ని కరెక్ట్ చేసుకో. వాడి మీద పడ్డ ఎందుకు? వాడెవడో చేశాడు అనుకోవడం ఎందుకు? ఓకే. వాడెవడో చేయడం కాదండి. మన శరీరంలోని 12 రాసుల్లోని గ్రహాలు మారినప్పుడు కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెన్స్ ప్లానెట్స్. ఒక కుజుడు శని కలిస్తే గ్రహ యుద్ధం జరుగుతుంది. అవును. అలాగా కొన్ని కాంబినేషన్ కొన్ని యుద్ధాలు జరుగుతాయి. అవి రెండు కలిసి ఒక రాశిలో ఉన్నాయనుకోండి, ఆ రాశి మనది ఏ భాగం అయితే ఆ భాగంలోని మనకి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. మన లగ్నాది ఎన్నో భావం అయితే ఆ భావంలో ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఇవన్నీ శాస్త్రంలో కనబడతాయండి. ఈ నొప్పి నీ జాతకంలో నీ వలన జరిగింది నీకు. హ్మ్. సహజంగా నీకు జరిగిందండి. అవును. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ని ఇంత చెప్పినప్పుడు 9 గ్రహాలు మన దగ్గర ఉన్నప్పుడు 10వ గ్రహం బయట నుండి వచ్చి యుద్ధం చేస్తా అంటే 9 గ్రహాలు ఒప్పుకుంటాయండి? మీకంటే ఒప్పుకోకూడదు. అవును. ఒప్పుకోకూడదు కదా లెక్క ప్రకారం. అయితే 9 గ్రహాలు వీళ్ళు ఇంటర్నల్గా కొట్టుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? మన ఇంట్లో కొట్టేసుకుంటాం. అవును. అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కొట్టేసుకుంటాం. అవును. బయట వాడు వస్తే ఏం చేస్తామండి మనం? అందరూ ఒకటవుతారు. అందరూ ఒకటి అవుతుంది. మీరు ఒప్పుకుంటారు మీరు ఇది? బ్రహ్మాండం. మరి మన లోపల 9 గ్రహాలు కొట్టుకుంటాయి. కొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక రోగం వస్తుంటుంది. అవును. ఈ రోగం వచ్చింది బయట వాడు ఎవడో చేసేట్టు రోగం వచ్చింది అని అనుకుంటున్నారు. హ్మ్. ఎవరు కొట్టుకుంటే తెలుసుకోండి అస్ట్రాలజికల్గా. అచ్చా! ఆ కొట్టుకుని ఆ గ్రహ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఏ భాగంలో జరుగుతుంది అది తెలుసుకోవడం ప్రయత్నించండి అస్ట్రాలజీని కనుక్కుని. ఓకే. దానికి సరైన అస్ట్రాలజీ కావాలి అంటే మన లాంటి వాళ్ళు కావాలి. కావాలి. కరెక్ట్. నిజమే నిజం. చెప్పాలంటే. నిజం అండి. అవును. నాయనేం క్యాన్వాస్ చేసుకోవట్లేదు. లేదు, లేదు. కొంచెం అయ్యో. శాస్త్రం తెలిసిన వాళ్ళు కావాలి. ఆ. జగమెరిగిన బ్రాహ్మణి జంధ్యమేళ అన్నట్టు ఇంకా మీ లేదండి క్యాన్వాసింగ్ నేను చెప్పి ఎందుకు? ఇప్పటికీ 10% చదువుకున్నాను. చదువుకుందంతా అదే చెప్తాను, ఇంకోటి చెప్పను నేను. సో అద్భుతం. ఇప్పుడు ఇక్కడ రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఈ రోగం ఎలా కరెక్షన్ చేయాలి? కరెక్ట్. అప్పుడు జ్యోతిష్యుడికి నాయన ఈ నొప్పిగా ఉంది నాకు, ఈ మెడికల్ అస్ట్రాలజీ ఇక్కడ రోగం తగ్గట్లే, ఎంతకాలమైనా తగ్గట్లేదు, అవును. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని ఏం చేయాలి చెప్పుకుంటే అప్పుడు మనం చూసి ఈ గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. ఒక్కొక్క గ్రహం 45 రోజులు ఉంటాయి, ఒక్కొక్క గ్రహం 4 రోజులు ఉంటాయి. ఈ నెల రోజులు 45 గ్రహాలు 45 రోజుల్లోనే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండేది ప్రాబ్లం. అచ్చా! అవి మళ్ళీ విడిపోతే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓహో! ఇంత లాజిక్ ఉందండి ఇంట్లోని. అబ్బబ్బా! సూపర్. శాస్త్రం ఏం చెప్తున్నానంటే సునాయాసంగా ఎలా బతకాలని చెప్తున్నాండి. హ్మ్. నీకు కష్టం ఈ టైంలో వస్తుంది, నీకు తెలియగానే ఏం చేస్తాం, మనం ఎలా బతకాలో మనం చెప్తుంది. కరెక్ట్. ఈ టైంలో ఇవి చేసుకునైనా బాగుంటుంది చెప్తుంది. కరెక్ట్. మేము కూడా వార ఫలాలు అవే చెప్తామండి. ఆ. ఈ వారం మేషరాశి వారికి జరుగుతుంది, దీనికి ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి, లేదా శివ అభిషేకం చేసుకోండి, ఇలా మీరు చెప్తాం. ఎందుకు చెప్తామంటే నాకు తెలుసు ఏ ప్రాబ్లం వస్తుందో. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు, అంటే నేను అందరినీ లేదు, ఏమన్నట్లేదు, లేదు, లేదు. అదే ఇది చెప్పడం వల్ల అవును. ఏమైపోతుందంటే ఇవన్నీ అందరూ చెప్పేదిగా. కరెక్ట్. అంటే గురూజీ ఇప్పుడు ఇలా చెప్పేదాన్ని గోచారం అంటారా? మరి గ్రహచారం ఇది వేరు, గోచారం అండి ఆ. చెప్పేది. ఇప్పుడు 2 కథలండి ఇలా. జాతకం చెప్పే 2 విధాలు. ఒకటి గ్రహచారం, ఒక గోచారం. గ్రహచారంలో మీ పుట్టగానే కొన్ని గ్రహాలు ఉంటాయి. అవును. ఓ లగ్నము, ఓ టైం ఉంటుంది. అవును. లగ్నము, రాశి ఉంటుంది. రైట్. సో దాన్ని బట్టి లగ్నం ప్రకారం దశలు, అంతర్దశలు అవన్నీ తయారవుతుంటాయి. చూసుకోవాలి. అది చూసుకుని పోతాం. అవును. గ్రహచారం ఏం చేస్తే ఒక స్థాయికి తీసుకెళ్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, వీళ్ళ జాతకాలు మనం ముందుగా చెప్పాం సీఎం అవుతారు. ఎప్పుడైతే జైలు నుండి ఏ రోజు బయటకు వస్తే అది కూడా మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారు. చెప్పారు. అవును. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు అవును. బయటకు వస్తారని చెప్పాం. అవును. అలా ప్రపంచాన్ని సృష్టిస్తారని మనం ఎన్నో యూట్యూబ్లో చెప్పాం. అవును. ఫైన్ బాగుంది. అవును. ఆ టైంకి వస్తారని ఎలా చెప్పామంటే కొన్ని గ్రహాలు విడిపోతున్నాయి ఆ టైంలోని. విడిపోయినప్పుడు ఈ బంధంలో ఆయన కూడా విడిపోతారని దృష్టిలో పెట్టి మనం చెప్పాం. ఓకే. లాజికల్గా చెప్పాం. అదేనండి. అది అలా జరిగింది, విడిపోవడం జరిగిపోయింది.
ఇదేంటవుతుందంటే గ్రహచారం అయినప్పుడు అంటే గోచారానికి తేడా ఏంటంటే గ్రహచారం అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దశ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక గ్రహచారం ఉమ్. దశ అంతర్దశగా అయిపోయాడు. ఆ. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ అచ్చా, గోచారం. అది గోచారం. అబ్బా చాలా క్లియర్ గా చెప్పారు. Simple గా. చాలా రోజుల నుంచి డౌట్ ఇప్పుడు ఉంది నాకు. సీఎం గా మీరు ఉండిపోయారు, మీరు అయిపోయారు సీఎం అనుకుందాం. అవును, అయిపోయిన తర్వాత సీఎం అయితే పని అయిపోలేగా. అంతేగా. అది మొదలే కదా, అదే మొదలే కదా. ప్రారంభం. 5 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ ప్రూవ్ చేసుకుని ఈ గోచారం ఆట ఆడిస్తుంటది. అచ్చా, ఈ గోచారంలో ఏంటంటే ప్రతి గ్రహం కదులుతుంటుంది. ఓకే. 2.5 రోజులకు చంద్రుడు కదులుతాడు, నెలకోసారి రవి కలుస్తుంటాడు, చంద్రుడు అలాగే కూర్చుని 45 రోజులకు ఒకసారి మారుతుంటుంటాడు, ఆ, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, 1.5 సంవత్సరానికి రాహుకేతులు మారుతారు, శని 2.5 సంవత్సరానికి మారుతుంటాడు. ఇలా మారుతుంటే వాళ్ళని ఆపలేం కదా మనం. ఈ రోజు అన్ని బాగున్నాయి కదా, రేపు ఇంకో గడిలోకి వెళ్తే మనకి మన శత్రుగ్రహంలోకి వెళ్తే మనకి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్. ఈ గోచారం దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంలో కారణం గోచార ప్రభావం వల్లనే, గ్రహచార ప్రభావం వల్ల కాదు. అచ్చా. అలాగే మనం కొన్ని గోచార ప్రకారం కూడా ఇప్పుడు అష్టమ శని వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడతారు, కాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి, ఒంటి దెబ్బలు తగ్గుతాయి, ఆ తర్వాత పదవి పోతున్నాయి. ఇవన్నీ మన అప్పట్లో చెప్పిన కాదల కారణం అదే. అవును. ఇవన్నీ ఏంటంటే అలాగే మనం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా గోచారంలో గురుబలం రావడం వల్ల ఆయన అయ్యారు, ఉమ్. రాజకీయంగా సీఎం అయ్యారు. ఇంకా ఆయనకి ఏమి అడ్డంకులు లేవండి ఇక? ఎందుకు ఉంటే అడ్డంకం లేని మనిషి లేడండి. అదేలేండి, of course. ఇప్పుడు మేము చూసాం కదండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు బైఫికేషన్ అవన్నప్పుడు అవును, ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అలా పాలిస్తూ చూసాం. అవును, అలాగే తమిళనాడులోని అవును. జయలలితని, ఎంజీఆర్ని ఎలా చూసాము, అవును, అవును, కరుణానిధిని చూసాం కదండి, అవును, జయలలిత కరుణానిధిని చూసాం కదా. కరుణానిధి, అవును, సో అవును. ఇది గ్రహాలే ఆడుకునే ఆడ తప్ప మనం ఏమీ మార్చలేమండి. ఓకే. బై టచ్ వుడ్ ఐమ్ టెలింగ్ యూ, అదేలే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మార్చడం. మనది మార్చడం కాదు కాబట్టి అవి ఎలా మారుతుందో తెలుసుకుని మనం సేఫ్ జోన్లో ఉండడం మనకు అవసరం. రైట్. ఇక ముగించే ముందు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను గురుగారు. అయ్యి బాబాయ్, ఇంకా 3 ప్రశ్నలు చెప్పండి. ఉపసంహారం అన్నమాట. గొంతు ఎగిరిపోయింది నాకు అందుకే. ఛానల్లో. రైట్ గురుగారు. అంటే ఇప్పుడు మా రౌడీ బాయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, ఆ, పెళ్ళి అవుతుంది అంటున్నారు. ఉమ్. మరి ఆయన జాతకం ఎలా ఉంటది, వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? మీరు జాతకం జరిగేసారు, ఇంగ్లీష్ చెప్పిమంటారు. ప్లీజ్. దేవరకొండది యాక్చువల్లీ చదువుతున్న వ్యవహారం అది. అచ్చా. అంటే హైప్స్ లో వెళ్ళట్లేదు లాస్ట్ 2.5-3 years అవును, అవును. ట్రాన్సిట్ బాగోలేదు అనమాట. బట్ వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తున్నానికి అవునా? అదైతే కనిపిస్తుంది ఆయన జాతకంలో. ఓహో, ఆయన సూపర్. డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది. ఓకే, సో దాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శుక్రబలం కావాలి ఆయనకి. ఓకే. సినీ ఇండస్ట్రీకి మెయిన్ ఏంటంటే శుక్రబలం ఉండాలండి. అవును, అవును, అలాగే రాహు యొక్క మాయ ఉండాలండి. అవును. ఈయన శుక్రబలం తక్కువగా ఉంది. ఉండబట్టి ఏంటంటే ఇప్పుడు శుక్రుడు అంటే ఎవరు, ఒకటి ఇంటి ఇల్లాలు, మొట్టమొదటి తల్లిని శుక్రుడుగా అంటాం, తర్వాత భార్యని, తర్వాత పుట్టిన ఆడపిల్లని శుక్రుడు అంటాం, ఆడపిల్లలు అయితే ఉండవు అంటాం. సో ఇక్కడ వివాహం జరగడం అంటే శుక్రుడు బలం పెంచుకోవడం. అక్కడ అవును, మన నిజ జీవితంలో మన జాతకంలో శుక్ర బలం లేనప్పుడు ఏంటంటే వచ్చే అమ్మాయి జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలని చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే ఆడపిల్ల వచ్చింది అంటే ఒక ఫలితం వస్తుంది. ఉమ్. ఆమె జాతకంలో శుక్రుడు ఇంకా బాగుంటే ఇంకా బ్రహ్మాండంగా వెలుగుతారు అనమాట. ఓకే. ఇందాక మన రామచంద్ర గురించి మనం మాట్లాడడం అదే అవును, విషయం అవును, అన్నమాట. అవును, అవును. అలాగే ఈ వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ అవ్వదండి. ఉమ్. మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఆయన వివాహం సో చేసుకోవాలి. వాళ్ళ So, definitely ఇద్దరు వివాహ భార్య బంధం- భర్తలు ఇద్దరు జాతకాలు ఇద్దరు అంటే ఆయన వివాహం చేసుకోవాలి. ఆ. చేసుకుంటే లక్ ఫేవరెట్ అది ఈ నెలలో ఉందంటున్నారు. కావాలండి అంటున్నాడు. చేసుకుందా టేక్ యాక్చువల్లీ షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, అంతే కదా. తెలిసిందే కదా. అవును, అవును. సో ఆవిడ లక్ ఆవిడకి ఆల్రెడీ ఉంది. ఉమ్. ఈయన శుక్రబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడైనా వివాహ బంధంలో కూడా 2 బ్యాలెన్స్ చేస్తుంటారు మనం. అవును, ఆ చేయడంలో ఉద్దేశం ఒకరికి బలం ఉన్నా రెండోవాడి బలం లేకపోతే అలా యాడ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది కదా అని మనం చేస్తుంటాం. ఓకే, మన వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే చేసేవారు. కరెక్ట్. అంటే ఇద్దరు సమానంగా ఉంటారు, అవును. ఇద్దరు ఒకరి జాతకాలు ఒకటి కలుస్తాయి కదా అని. ఉమ్. సో అలాగేంటంటే ఇప్పుడు ఈ శుక్రబలం కోసం ఆయన వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ ఉండదు ఆయన లైఫ్కి. ఓహో. లేకపోతే ఆయన అలా అట్లా వేరే flat గా తప్ప నడుస్తా ఉంటుంది. ఓకే. మంచి Super. అంటే మంచి అవకాశాలు వచ్చేది అదే, తక్కువే. Super. సో మ్యారేజ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ టర్నింగ్ పాయింట్ టు హిమ్. వండర్ఫుల్, fact. వండర్ఫుల్. సో ఆమెకైతే ఆల్రెడీ సూపర్ గా ఉంది కాబట్టి ఇంకా నేను అది చెప్పను కానీ మీరు ఎవరైనా చెప్పారు ఆయన అచ్చా, జాతకం గురించి అంతేనా? చెప్తున్నాను. ఆయన గురించి అంటే ఇంకో అస్ట్రాలజీని అడగారు, మీకు బాగా అచ్చా, తెలుసు అంతేనా? ఓకే. ఆయన చెప్తాడు. ఇంకొకరు సమంత ఉమ్. విన్నది ఏంటంటే ఆమె పెళ్లి చేసుకుంది మొన్ననే, ఈ మధ్య పెళ్లి అయింది. సో ఆమె దాన్ని భూత శుద్ధి వివాహం అంటారు. అవునా? అంటే మీకు ఈ సంగతి మీకు తెలియదు కదా. ఆహా. ఈ భూత శుద్ధి వివాహం అంటే నేను ఆల్రెడీ దీని మీద బయట ఒకసారి ఇచ్చాను మీకు. ఓకే. అదేంటంటే ఈ ఈషా ఫౌండేషన్లోని అక్కడ చేసుకుందాం. కోయంబత్తూరులో వెళ్ళినప్పుడు ఏంటంటే నేను వెళ్ళాను ఆ ప్లేస్కి, అచ్చా. చూసాను అనమాట. ఈషా ఫౌండేషన్ ఎలా ఉంటుంది చూసామట. ఓకే. ఆ లోపల ఒక పెద్ద కొలను ఉంటుంది.